శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 11. ఇంద్రగర్వభంజనము. కశ్యపుడు ఇలా పలుకుచున్నాడు. లెస్సగా పొగడుతగు గుణములు కలవాడు గుణాతీతుడు అగు పరమాత్మ నా ఇంట వెలిశాడు. ఎవడు ఈ బాలుంతో విరోధం పెట్టుకుంటాడో వాడు పదభ్రష్టుడవుతాడు. ఇంద్రా, ఈ బాలుని అద్భుత చేష్టలు చెబుతాను విను. ఈ బాలుణ్ణి పొట్టపెట్టుకుందామన్న దుష్టబుద్ధి గల విరజాను ఘోర రాక్షసి వచ్చి వీని చేత చంపబడి 2 యోజనాల అవతల పడింది. ఉద్ధతుడు దంధువు దుర్మదులగు 2 రాక్షసులు ఈ బాలుని చంపడానికి వచ్చి వీని చేతిలోనే హతులైనారు. అట్లే ముసలి రూపంలో నీటిలో సంచరిస్తున్న చిత్రగంధర్వుడు బాలుని స్పర్శమాత్రము చేతనే శాప విముక్తుడై తన యొక్క పూర్వ దివ్య రూపం ధరించి తన నిజ నివాసానికి తరలిపోయాడు. తన స్వస్వరూపంను తెలుపుటకు హాహాహూహూ తుంబుర్లకు తానే పంచాయతన దేవతా స్వరూపుడునని నిరూపించాడు. అందరి ఎదుట 5 రాక్షసులను అంతం చేశాడు. కశ్యప మహర్షి మాటలు విని ఇంద్రుడు, కశ్యప మహర్షి, ఈ బాలుని చేష్టలు నేను చూడలేదు. అలాంటప్పుడు ఈ బాలుడు మాన్యుడని నేను ఎలా గుర్తించగలను అని పలికి వాయుదేవుని పిలిచి ఈ బుడతను ఆకాశ మండలానికి ఎగరగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఇంద్రుని ఆజ్ఞానుసారము వాయువు యుగాంత ఝంఝామారుత వేగంతో విజృంభించాడు. ప్రభంజనుని విజృంభణకు గిరులు గిరగరా తిరగడం మొదలు పెట్టాయి. లోకనాశనకరమగు ఏమిటి అకాల ప్రళయమా అని మునిసత్తములు కంపించసాగారు. వాయుదేవుడు తన యావచ్చక్తిని ప్రదర్శించినా బాలుని రోమం కూడా కదల్చలేకపోయాడు. తల వంచుకొని వెనుతిరిగాడు. ఇంద్రుని అభిమానం దెబ్బతింది. పౌరుషం పెరిగింది. వెంటనే అగ్నిదేవుని పిలిచాడు. ఓ అగ్ని, నువ్వు నీ సప్తజిహ్వలను చాచి ఈ బాలుణ్ణి భస్మం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ముల్లోకాలను కాల్చివేసేటంత తీవ్రతతో అగ్నిహోత్రుడు బాలునిపై ఎగసిపడ్డాడు. వైద్యుడిచ్చిన మాత్రను రోగి మింగినంత అవలీలగా బాలుడు అగ్నిహోత్రుని పుటుక్కుమని మింగివేశాడు. అంత బాలుడు సహస్రాధిక లోచనములతో, అసంఖ్యాకమైన శిరస్సులతో, అనంత శ్రవణేంద్రియములతో, అనంతానంత పాదములతో, శతసహస్ర సూర్య చంద్రాగ్ని నేత్రములతో నభోవీధిని అధిగమించి దుర్నిరీక్షమగు తేజస్సుతో సప్త పాతాళములను ఒక్క పాదం కింద తొక్కి తన కుక్షిలో 3 లోకములను ఇముడ్చుకుని విశ్వరూపమును ప్రదర్శించాడు. స్వామిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తల తిరిగింది. అతనికి కనువిప్పు కలిగింది. గజాననుని నిజస్వరూపం తెలుసుకున్నాడు. విహ్వలుడయ్యాడు. వివేకవంతుడయ్యాడు. చేతులు జోడించాడు. శిరస్సు వంచాడు. ఇలా ప్రార్థించాడు. దేవదేవా, గజానన, భూభారం తొలగించుకొటకు కశ్యపు తనయునిగా జన్మించిన నిన్ను వర్ణించడం నా శక్యం కాదు. అతి విస్తారమైన నీ కుక్షిలోనున్న 3 లోకాలను బహిర్గతం చెయ్యి. స్వామి, నీ మేదురోదరంలో 14 భువనాలను దర్శించాను. నీ రూపం చూస్తూ ఉంటే నాకు గగురుపాటు కలుగుతోంది. నీ యొక్క సమిష్టి వ్యష్టి రూపాలను, అనేక సౌమ్య రూపాలను చూశాను. అద్భుత నయనాలతో అలరాడుతున్న నీ ముఖ సౌందర్యాన్ని వీక్షించాను. నీలో యక్ష రాక్షస పిశాచ దైత్య రూపాలను, సుర నర రూపాలను చూశాను. నా మోహం పూర్తిగా తొలగిపోయింది. నాలో విజ్ఞానం వికసించింది. నిఖిలేశ్వర, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ విశ్వరూపమును ఉపసంహరించు ప్రభు. మనోవాక్కాయ కర్మలతో నిన్ను శరణు వేడుకుంటున్నాను. నీ సౌమ్య రూపం ధరించు అని ఇంద్రుడు విన్నవించాడు. ఇంద్రుని విన్నపం విని గజాననుడు తన పూర్వపు బాలరూపంతో బ్రహ్మసభా మధ్యలో నిలబడ్డాడు. ఇంద్రుడు విస్మిత చేతస్కుడై లజ్జాహర్ష సమన్వితుడై మునిగృహంలో అవతరించిన శాంత స్వరూపుడైన లీలా మానుష రూపుణ్ణి ఇలా స్తుతించాడు. జానేనత్వానంత శక్తిం పరేశం
విశ్వాత్మానం విశ్వబీజం గుణేశం విశ్వాభాసం విశ్వవంద్యం త్రిసత్యం త్రేధా భూతం జన్మ రక్షార్తిహేతుం ఏకం నిత్యం సచ్చిదానందరూపం సర్వాధ్యక్షం కారణాతీతమీశం చేష్టాహేతుం స్థావరే జంగమే చ వాంఛాపూరం సర్వగం త్వాభివందే సర్వేషానం సర్వవిద్యానిధానం సర్వాత్మానం సర్వబోధావభాసం సర్వాతీతం వాంగ్మనోగోచరం త్వాం సర్వావాసం సర్వవిజ్ఞానమీడే. దీని భావార్థం ఏమంటే, విశ్వాత్ముడవు, విశ్వమునకు మూలమైన వాడవు, విశ్వప్రకాశకుడవు, విశ్వవంజుడవు, త్రిసత్య రూపుడవు. అంటే వ్యవహారికంగా ప్రాతిభాసిక పారమార్థిక సత్యములనేవి మూడున్నాయి. మూడు రూపములుగా ఉన్నవాడవు, జన్మరక్షార్తి హేతునైన వాడవు, ఏకరూపుడవు, నిత్యస్వరూపుడవు, సర్వాధ్యక్షుడవు, సచితానంద రూపుడవు, కారణములకు అతీతుడవు, ప్రభువువు, స్థావర జంగముల చేష్టలకు హేతుభూతుడవు, అన్ని కోరికలు తీర్చేవాడవు, సమస్తము ఎరిగిన వాడవు. అట్టి నీకు నమస్కారము. సర్వులకు నీవు ప్రభువు, సర్వ విద్యానిధివి, సర్వాత్ముడవు, అవాంగ్మానస గోచరుడవు, సర్వులకు ఉనికి పట్టువు, విజ్ఞానమయుడవు అగు ఓ గణేశా నీకు నమస్కారం. ఓ పరేశా, అనంత శక్తివంతుడమైన నీ శక్తిని నేను తెలుసుకోలేకపోయాను. గణేశుని పరిపరి విధాల ఇంద్రుడు ప్రార్థించి పూజించి తన అంకుశమును బాలునికి బహుకరించాడు. భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేలా దేవతలు జయ జయధ్వానాలు చేశారు, దేవదుందువులు మోగించారు, అప్సరసలు నాట్యం చేశారు, కిన్నరులు పాడారు. ఇంద్రుడు బాలునకు వినాయకుడని నామకరణం చేశాడు. వినాయకుడు ఇంద్రుని స్తుతికి మెచ్చి, ఇంద్రా, నీకు యుద్ధ భయం ఉండదు. నీవు చేసిన ఈ స్తోత్రత్రయమును ఎవడు 3 సంధ్యలందు భక్తితో పఠిస్తాడో వాడు సర్వకామ్యములను పొంది సర్వత్రా జయము పొందుతాడు. ఇది నా వరం అని పలికాడు. అందరూ ఆనందంగా వారి వారి తావులకు మరలిపోయారు. ఇది 11వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 12. కాశీరాజు వినాయకుని కాశీకి కొనిపోవుట. 7 వర్ష ప్రాయము గల వినాయకుడు స్నాన సంధ్యాది నిత్యకర్మలను నిర్వర్తించుకుని శిరస్సున కిరీటం, 4 చేతుల యందు సర్వరక్షాకరములగు అంకుశ పాస పరసు పద్మములు ధరించి రత్నకాంచన కుండలములను చెవులకు అలంకరించుకుని దండాజినమును ధరించి కమండలములు చేతపూని నుసుట కస్తూరి తిలకమును దిద్ది కిరీటమున చంద్రవంకను, మెడలో ముత్యాల హారమును, కంఠమునకు నాభి ప్రదేశమున నాగరాజును ధరించి గగనమండలం అదిరిపోయేటంత గర్జన చేశాడు. అది మేఘ గర్జనని భ్రమించి చాతక పక్షులు నీళ్ల కొరకు నోళ్లు తెరిచాయి. ఆ ధ్వనికి నదీ నదాలు పొంగి వ్యోమ మండలం తాకాయి. ఈ బాలుడు సామాన్యుడు కాదు, ఇతని పుట్టుక వలన మనం ధన్యులమయ్యామని అదితి కశ్యపులు ఆనందించారు. ఆ సమయానికి కాశీరాజు కశ్యప మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. కశ్యపుడు కాశీరాజు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కాశీరాజును ఆసనంపై కూర్చోబెట్టి ఉచిత రీతిని సత్కరించాడు మహర్షి. మిగిలిన వారందరూ వారి వారి ఆసనాలపై ఆసీనులయ్యారు. రాజుకు మర్యాదపూర్వకంగా మహర్షి విందు భోజనం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం రాజు కాస్త విశ్రాంతి తీసుకున్న పిమ్మట మహర్షి, మహారాజా, మీ రాకుగల కారణం నేను తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు. మేం మీ పురోహితులం కదా, ఏదైనా విశేషం ఉందా? ఆ శుభవార్త దయచేసి సెలవీయండి, సంతోషిస్తాం అని అన్నాడు మహర్షి. అంత రాజు, మునీంద్ర, రాజకార్యంలో మునిగి ఇప్పటి వరకు మీ దర్శనానికి రాలేకపోతుని, అందుకు మీరు నన్ను మన్నించాలి.
నా కుమారునకు పెండ్లి తలపెట్టాను. తమను ఆహ్వానించుటకు స్వయంగా వచ్చాను. తమరు వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించాలి అని అర్థించాడు. అప్పుడు ముని, రాజా, మంచి శుభవార్త చెప్పారు. చాలా సంతోషం. ఒక్క విషయం మనవి చేస్తున్నాను, అన్యదా భావించకండి. నేను ఇప్పుడు చాతుర్మాస దీక్షలో ఉన్నాను. అంచేత ఎక్కడకు కదలటకు వీలు లేదు. నా వంతుగా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళండి. వాడు మీ శుభకార్యం లెస్సగా నిర్వహించగల సమర్థుడు అని చెప్పి పుత్రుని పిలిచి, కుమారా, రాజుగారిని అనుసరించి నీవు వెళ్ళాలి. నువ్వు మా ఎదుట కనపడకపోతే ఎప్పుడూ నిన్ను విడిచి ఉండని మాకు విచారంగానే ఉంటుంది. కానీ రాజుగారి మాట కాదనలేం కదా అని చెప్పి అదితి కశ్యపులిరువురు ఆశ్రమం వెలుపలకు వచ్చి కుమారుని రాజుగారి పక్కన రథంపై కూర్చోపెట్టారు. అదితి రాజుతో, వీడు నా ముద్దుల బిడ్డ. వీడిని కంటికి రెప్పలా కాపాడాలి. వీడిని ఎంత భద్రంగా తీసుకుని వెళ్తున్నారో అంత భద్రంగానూ తిరిగి నాకు అప్పగించాలి అని మరీ రాజుకు చెప్పింది. అప్పుడు, అమ్మా, మీరంతగా చెప్పాలా అని చెప్పి ముని దంపతుల దగ్గర సెలవు తీసుకున్నాడు కాశీరాజు. రథం కదిలింది. వెళ్ళి ఆ రథం ఒక అడవిలో ప్రవేశించింది. ఆ అరణ్యం నరాంతకుని తోబుట్టిన వాని స్థావరం. వాడి పేరు ధూమ్రాక్షుడు. వాడు రౌద్రకేతు అను అతి బలవంతుడైన రాక్షసుని భ్రాత. వాడు పట్టుదలగా 10,000 సంవత్సరాలు నిత్యం సూర్యుని ఉపాసిస్తూ ఉగ్ర తపస్సు చేసి సూర్యుని వలన సర్వసంహారక ఆయుధాలను పొంది ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు. వాడి తేజస్సు ముల్లోకాలకు వ్యాపించింది. దిగ్దిగంతాలకు వ్యాపించిన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ రాక్షసుని చూశాడు వినాయకుడు. ఉవ్వెత్తున పైకి లేచి గరుత్మంతుడు పామును పట్టినట్టు వాణ్ణి పట్టివేసి పైకెత్తి మహోగ్ర గర్జన చేసి నేలకేసి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడి దేహం 2 ముక్కలైంది. జగనుడు, మనువు అను పేర్లు గల వాడి 2 కొడుకులు ఆ ఘోర దృశ్యాన్ని కాలాంతకుని వలె కనబడుతున్న వినాయకుని చూసి రోషావిష్టులై కాశీరాజుతో, ఏమయ్యా, ఈ వటువుని తోడుకుని వచ్చి మా తండ్రిని చంపిస్తావా? పూర్వం నువ్వు నరాంతకుని బారి నుండి రక్షింపబడ్డావు. ఆ ఉపకారం మరచి మా తండ్రిని చంపించి సిగ్గులేక ఇంకా ఎలా బతుకుతున్నావయ్యా అని రాజుని నిలదీశారు. రాజు భయంతో వణికిపోయాడు. అయ్యో, ఈ బాలుణ్ణి తీసుకుని వచ్చి కష్టాలను ఎత్తిన వేసుకున్నాను. అదితి చెప్పనే చెప్పింది, ఈ బాలుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్పాతాలు కలుగుతాయని. ఇక నరాంతకుడు నా రాజ్యాన్ని బలవంతంగా కైవసం చేసుకుంటాడు. ఈ క్రూర రాక్షసులిద్దరూ నన్ను నిందించారు. కానీ ఏం చేస్తాం? అయితే ఈ బాలుడు మాత్రం అర్భకుడు కాదు. ఈతడు మా పురోహితుని పుత్రుడు. ఇతన్ని నా కుమారుని వివాహార్థం ఎట్టి విఘ్నాలు కలగకుండా ఉండేందుకని తీసుకొని వచ్చాను. ఈ బాలునికి ఏదైనా జరగకూడని ఆపద వస్తే నేను కశ్యపాదితులకు ఏ ముఖం పెట్టుకుని చూడగలను? కశ్యప మహర్షి నన్ను భస్మం చేసి వేస్తాడు, సందేహం లేదు. ఆ దుష్ట రాక్షసులిద్దరూ ఎలుకను పట్టడానికి కాచుకుని ఉన్న పిల్లుల్లా కాచుకుని ఉన్నారు అనుకుంటూ ఆందోళన పడుతున్నాడు కాశీరాజు. ఇంతలో జగన మనువులిద్దరినీ గమనించాడు వినాయకుడు. తన నోరును తెరిచి బిగ్గరగా అరిచాడు. ఆ శబ్దంనకు లోకాలన్నీ అదిరిపోయాయి. పెద్ద చప్పుడు చేస్తూ గాలిని విడిచాడు. బాలుని నిశ్వసనానికి రాక్షసులిద్దరూ గడ్డి పరకల వలె మేఘమండలానికి ఎగరగొట్టబడి గిరి శిఖరం నుండి జారిపడ్డ బండరాళ్లలాగా కిందపడి పిండి అయిపోయారు. ఈ వార్త నరాంతకుని చెవినికి సోకింది. నరాంతకుని నగరంలో కోలాహలం చెలరేగింది. హాహాకారాలు మిన్నుముట్టాయి. నరాంతకుడు కోపంతో కుతుకుతా ఉడికిపోయాడు. ఆ బాలుణ్ణి బంధించి వెంటనే నా దగ్గరికి తీసుకుని రండి అని దూతలను ఆజ్ఞాపించాడు. దూతలు కాశ్యపేయుని పట్టుకుందామని పరిగెత్తారు. బాలుడు కొన్ని పిడుగులు ఒక్కసారిగా పడ్డట్టుగా బిగ్గరగా అరిచాడు. ఆ శబ్దానికి కొందరు దూతల గుండెలు ఆగిపోయాయి. కొందరు దౌడు లంకించుకున్నారు. కొందరు కాళ్ళు తెగి వాళ్ళు కింద పడిపోయారు. కొందరు ప్రాణాలు చేతబట్టుకుని నరాంతకుని దగ్గరకు ఒగర్చుకుంటూ చేరి వినాయకుని ఉదంతం చెప్పడం మొదలుపెట్టారు. 12వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము
ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 13. వినాయకుని విక్రమచర్యలు. దూతలు వినాయకుని ఉదంతం చెప్పడం మొదలుపెట్టారు. ప్రభు, తమ ఆజ్ఞను అనుసరించి మేము వినాయకుని బంధించడానికి వెళ్ళాము. కానీ ఆ బాలుడు అపరకాలునిలాగా భయం గొలుపుతూ కనబడగానే కొందరు భీతి చెంది ప్రాణాలు విడిచారు. మేము మాత్రం ప్రాణాలు దక్కించుకుని మీ సన్నిధికి చేరుకున్నాము. మహాప్రభు, ఆ బాలుని యుద్ధంలో గెలవగలవాడు ఈ 3 లోకాల్లోనూ ఉండడని మా అభిప్రాయం. దూతల మాటలు వినిన నరాంతకుడు, ఓరి చవటల్లారా, ఏమిట్రా మీరంటున్నది? మహాపరాక్రమశాలి అయిన ఈ నరాంతకుడెక్కడా? వేలెడంత బాలుడెక్కడా? ప్రళయాలనం దగ్గర ఒక చిన్న మిడత నిలబడగలదా? ఎలుకపిల్ల మేరు పర్వతాన్ని పడగొట్టగలదా అని హుంకరించాడు. కానీ లోపల భయపడ్డాడు. తన సేనలను కాశీపురం మీదకు దండయాత్రకు పంపాడు. వాళ్లను ఉత్సాహపరచడానికి వాళ్లకు విలువైన ఆభరణాలు, ధనరాశులు బహుకరించి వాళ్లతో, మీరు ఎలాగైనా ఆ బాలుణ్ణి బంధించి తీసుకుని రండి. ఒకవేళ కాశీరాజు ప్రతిఘటిస్తే వాళ్ళిద్దరినీ హతమార్చండి అని చెప్పాడు. కాశీరాజు పురంపై దండెత్తి దైత్యసేనలు నలుదిశలా వ్యాపించాయి. కాశీరాజు బాలుని రథంపై కూర్చోపెట్టుకుని నగరంలోనికి ప్రవేశించాడు. కాశీపురం చిత్ర విచిత్రములైన పతాకాలతో రంగరంగ వైభవంగా అలంకరింపబడింది. అమాత్యులు, పురజనులు బాలునికి లాజపుష్పచందనాది సత్కారాలతో స్వాగతం పలికారు. స్వస్తివాక్యంలో సంధానించారు. స్వర్ణవాద్యములు సంరావించారు. బాలుని భక్తితో పూజించారు. నగరంలోనికి తోడ్కొని వచ్చారు. బ్రహ్మజ్ఞానులు బాలుని పరబ్రహ్మగా దర్శించారు. క్షత్రియులు బాలునిలో అతి పరాక్రమవంతుడైన యోద్ధను చూశారు. వైశ్యులు బాలునిలో సర్వసంహారకుడగు రుద్రుని దర్శించారు. శూద్రులు బాలుని సాక్షాత్తు సర్వరక్షకుడుగా శ్రీహరిగా దర్శించారు. ఇలా వారి వారి మనోభీష్టాలను అనుసరించి ఆయా రూపములలో వారికి దర్శనమిచ్చాడు బాల వినాయకుడు. ఆ జనసందోహంలోనికి విఘటుడు, దంతుడు అను 2 దైత్యులు చొరబడ్డారు. వాళ్ళు బాలుని ఆలింగనం చేసుకునే నెపంతో బాలునికి అతి సమీపంగా వచ్చారు. తటాలను వచ్చి బాల వినాయకుని చప్పున కౌగలించుకున్నారు. బాలుడు వారిద్దరిని పువ్వులు నలిపినంత సునాయాసంగా నలిపివేశాడు. వాళ్ళు నుగ్గు అయిపోయారు. ఆ దృశ్యం చూసిన పురజనులు, కాశీరాజు ఆశ్చర్యచకితులయ్యారు. పైనుండి దేవతలు పూలవాన కురిపించారు. మునులు, దేవతలు బాల వినాయకుని బహుదా స్తుతించారు. ఇంద్రాది దేవతలు కూడా జయింప శక్యము కాని ఆ రాక్షసులను బాలుడు అవలీలగా అంతం చేశాడని సంతసించారు. పెళ్ళుబుకిన ఉత్సాహంతో రథం నగర వీధుల గుండా నడుస్తోంది. తమ తోటి దైత్యులు బాలుని చేతిలో హతమగుట సహించలేకపోయారు. పతంగుడు, విరధుడు అనే 2 రాక్షసులు వాయురూపం దాల్చి పెద్ద గాలి దుమారం రేపారు. భూమ్యాకాశాలు ధూళి దూసరితమయ్యాయి. ప్రళయానిల సన్నిభమైన ఆ జంజావేగానికి మేడలు, మిద్దెలు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ నేలపాలయ్యాయి. దైత్యుల దుశ్చర్య పసికట్టాడు బాలుడు. వాళ్ళిద్దరి శిఖలను తన పిడికిల్లో బిగించి వాళ్ళు గుక్క తిప్పుకోలేనంత వేగంగా గిరగిరా తిప్పి విసిరివేశాడు. ఆ దుష్ట రాక్షసులు మన్ను కరిచి ప్రాణాలు విడిచారు. వాళ్ళ మృతకళేబరాలు ఆమడ దూరం అవతల పడేటట్లు విసిరివేశాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన పురజనులు ముక్కు మీద వేలు వేసుకుని, ఏమిటి విచిత్రం, పట్టుమని 10 ఏళ్లు నిండని ఈ పసివాడెక్కడ, అతి బలాఢ్యుడైన దైత్యులెక్కరా, ఈ కశ్యప మహర్షి కుమారుడు సాక్షాత్తు దేవుడే, సందేహం లేదు అని వాళ్లలో వాళ్ళు చెప్పుకున్నారు. కాశీరాజు మిక్కిలి సంతోషించాడు. అందరూ రథంపై ఉన్న బాల వినాయకునకు నమస్కరించారు. పురజనుల సమధికోత్సాహంతోనూ జయధ్వానాలతోనూ మంగళవాద్యాలతోనూ సాగుతున్న నగరం రథం నగర వీధుల గుండా నడిచి కోట సింహద్వారం దగ్గరకు చేరుకుంది. సింహద్వారం వద్ద బాలుని కడతేర్చడానికి పాషాణ రూపం ధరించి పింగళుడనే రాక్షసుడు పొంచి ఉన్నాడు.
సర్వజ్ఞుడైన మహోత్కటుడు వినాయకుడు ఆ రహస్యం కనిపెట్టాడు. తన పరశువుతో బండరాతిని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యం చెందారు. కాశీరాజు బాలుని రథం నుంచి దింపి అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళి రత్నాలు పొదిగిన తన స్వంత ఆసనంపై కూర్చోబెట్టి కాశ్యపేయుని షోడశోపచారాలతో పూజించాడు. దివ్య సుగంధ ద్రవ్యాలతోనూ విలువైన వస్త్రాలతోనూ వివిధ ఆభరణాలతోనూ సత్కరించాడు. పరమానందంతో పదే పదే ప్రణతులు అర్పించాడు. తదుపరి రకరకాల పిండి వంటలతోనూ సద్యోఘృత సూప శాకాదులతో కూడిన విందు ఏర్పాటు చేశాడు. వివిధ పక్వ ఫలాలు నివేదించాడు. బాలుడు రాత్రి శయనించేందుకు మెత్తని శయ్యను సమకూర్చాడు. రాత్రి వరకు బాలునితో సంభాషిస్తూ పిదప బాలుని అనుమతితో తన శయ్యామందిరానికి తరలిపోయాడు రాజు. ఆ రాత్రి బాల వినాయకుడు సుఖంగా నిద్రపోయాడు. 13వ అధ్యాయం సమాప్తం.